ఎల్కేజీకి 1,00,000 పెట్టి ఏంటాడు పిండాకుడు చెప్పేది? అదే కదా. గవర్నమెంట్ స్కూల్లో చెప్పే ఒకటి ONE 1 కాకుండా అడికి ఏమన్నా ONE 1 ఉంటుందా? ఒకటి అంటే ఒకటి కాకుండా ఒకటి అని ఉంటుందా? ఇక్కడ పాపం కాస్త ఎక్స్పీరియన్స్ టీచర్ అన్న ఉంటాడు, అక్కడ వచ్చేటప్పటికి డిగ్రీ చదివిన వాళ్ళే టీచర్లు, కాకపోతే కొంచెం మంచి బట్టలు వేసుకురావాలి, అంత మించేం లేదు. ఆ నడిచేది అది జరుగుతున్నది. కానీ ఆ ప్రచారం ఏదైతే ఉందో ఆ స్టేజ్కి అలవాటు పడ్డ జనం ఇప్పుడు ఈవిడ చెప్తున్నటువంటిది రేపు పొద్దున్న నేను జాతీయ, నేనే ఇంత ముందు చెప్పేప్పుడు మన డిబేట్ జాతీయం చేసి సేమ్ మేనేజ్మెంట్స్ తో కండక్ట్ చేయాలి స్కూల్, సేమ్ మేనేజ్మెంట్ తో స్కూల్ కండక్ట్ చేసి ఫీజులు ఎంత కట్టగలిగితే అంత, ఉచితం అని చెప్పద్దు, ఉచితం అని చెప్తే జనాలకి నచ్చదు. లైక్ డొనేషన్ కింద తీసుకుని దానికి ఒక ట్రస్ట్ కింద పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంచుకోండి, అది ఎంత డిమాండ్ చేయొద్దు. ఇలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి మనకి. తల్లిదండ్రులకే డబ్బులు ఎక్కువ కట్టి అప్పు చేసి మనం అప్పుల పాలయ్యామని 10 మందికి చెప్పుకుని మరి చదివించడం, అప్పుల పాలయ్యి మరి కార్పొరేట్ వైద్యం చేయించుకోవడమే మనకి వాళ్ళ గొప్పతనం లేదా సమాజంలో గుర్తింపుతనం. అలాంటి సందర్భంలో ఈ రెండు ఆమె ఇస్తానన్నటువంటిది ఒక క్యాజువల్ థింగ్. ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ అనేదే అది కార్పొరేట్ ఎడ్యుకేషన్ ని అందుబాటులో చేస్తున్నారు.